Hello students, welcome to Science Online class. My name is K. Shravan Kumar. Today we will learn about symbols and formulae. ఈ రోజు మనం సంకేతాలు మరియు సాంకేతికాలు అనే పాఠ్యాంశాన్ని గురించి నేర్చుకుందాం. ఓకే, ఈరోజు మనం టాపిక్లోకి వెళ్ళడానికన్నా ముందు ఒక చిన్న విషయాన్ని తెలుసుకుందాం. ఏంటంటే మనం ఏదైనా ఒక న్యూస్ పేపర్లో కానీ ఏదైనా పుస్తకంలో కానీ ఒక వ్యక్తి గురించి ఏదైనా సమాచారం చదువుతూ పోయినట్లయితే ప్రతిసారి ఆ వ్యక్తి యొక్క పూర్తి పేరుని మనం ఉపయోగించాం. ఎందుకంటే ప్రతిసారి అంత పెద్ద పేరును రాయడం వల్ల స్పేస్ ఎక్కువ వేస్ట్ అవుతుంది, అలాగే మనం చదవడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎగ్జాంపుల్, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అనే పేరు మన స్వతంత్ర సమరయోధుడు, మన స్వతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి మహాత్ముడు. ఆయన పేరును మనం రాసేటప్పుడు ప్రతిసారి అంత పెద్ద పేరును మనం పలకడానికి ఇబ్బంది కాబట్టి మహాత్మా అనో, బాపూజీ అనో, ఎంకే గాంధీ అనో, గాంధీ తాత అనో ఈ విధంగా షార్ట్ ఫామ్ చేసి మనకు సులభతరం అయ్యే విధంగా చూసుకొని దాన్ని మనం వాడుతూ ఉంటాం. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మా కాలేజ్ పేరు శ్రీ ఒంటెల వెంకట రామ నరసింహారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల. అంత పొడుగు మనం గుర్తుపెట్టుకోవాలన్నా కానీ కష్టం, ఎక్కడ రాయాలన్నా కష్టం. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే SVVRNR గౌడ్ జూనియర్ కాలేజ్ అని సింపుల్ గా రాస్తాం. ఈ విధంగా పెద్దగా ఉన్నటువంటి వాటిని మనం మనకు సులభంగా ఉండడం కోసం ఏ విధంగానైతే షార్ట్ ఫామ్ చేసినామో, అలాగే మన సైన్స్ కి సంబంధించినటువంటి పీరియాడిక్ టేబుల్లో ఇప్పటి వరకు 118 మూలకాలు కనుక్కున్నారు. మరి అన్ని మూలకాల యొక్క పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలంటే చాలా కష్టం కదా, ప్రతిసారి రాయాలన్నా కష్టం కదా, ఆ పలకరాని పేర్లను మనం పలకాలన్నా కానీ కష్టం కదా. అలాంటప్పుడు వాటిని మనం సరళతరం చేసుకోవడం కోసం రూపొందించుకున్నవే సింబల్స్. వాటిని మన తెలుగులో సంకేతం అని అంటాం. ఇప్పుడు ఈ సంకేతాలను ఏ మూలకాలకు ఏ విధంగా పెట్టారన్న విషయాన్ని నెక్స్ట్ మనం నేర్చుకోబోయేటువంటి టాపిక్ ద్వారా తెలుసుకుందాం. హైడ్రోజన్, కార్బన్, నైట్రోజన్, oxygen, iron, copper, silver and gold. All these are the common example of the elements. పైన ఇవ్వబడ్డయన్నీ కూడా మూలకాలలో ఉన్నటువంటి కొన్ని ఉదాహరణలు. If you observe the picture, we find that there are some alphabets. అక్కడ మనం గమనించినట్లయితే ఆ మూలకాల యొక్క పేర్లకు పైన కొన్ని ఆంగ్ల అక్షరాలు ఉన్నాయి. అవి H, C, N, O, F, E, C, U, A, G and A, U. According to what you have observed, do you know what is symbol stands for? సంకేతం అంటే ఏమిటి? A chemical symbol is a representation of chemical elements using one or two letters. Every element is represented by a different symbol. మూలకాల యొక్క అర్థవంతమైన సంక్షిప్త రూపాన్నే మనం సంకేతం అంటాము. మరి ఈ సంకేతాలను మనకు మొదటగా ఎవరు పరిచయం చేశారో తెలుసా? జాన్ డాల్టన్ మొదటగా మూలకాల కోసం సింబల్స్ని అంటే సంకేతాలను మనకు పరిచయం చేసినటువంటి శాస్త్రవేత్త. ఈయన కొన్ని రకాలైనటువంటి గుర్తుల ఆధారంగా సంకేతాలను రూపొందించాడు. మనం ఇక్కడ పటంలో గమనించవచ్చు. హైడ్రోజన్ ఆటం కోసం ఒక సర్కిల్ని గీసి మధ్యలో చుక్క డాట్ ఉంచాడు. అలాగే కార్బన్ కోసం ఒక సర్కిల్ తీసుకొని దాని మధ్యలో నలుపు రంగు ఉంచాడు. ఇలా కొన్ని మూలకాలకైతే సింబల్స్ను రూపొందించినప్పటికీ అవి మనం గుర్తుంచుకోవడం చాలా కష్టతరంగా మారింది. అప్పుడు వీటిని సరళతరం చేయడం కోసం జోన్స్ జాకబ్ బెర్జీలియస్ అనే శాస్త్రవేత్త ప్రస్తుతం మనం వాడుతున్నటువంటి సంకేతాలను రూపొందించడం జరిగింది. ఫస్ట్, జాన్ డాల్టన్ ఇంట్రడ్యూస్డ్ ద సిస్టమ్ ఆఫ్ సింబల్స్. దెన్ Jones Berzelius was motivated to create a logical standardized system of symbols. Some symbols and formulas are used to indicate the elements and compounds of chemicals. రసాయన మూలకాలను మరియు సమ్మేళనాలను సూచించడానికి సంకేతాలు మరియు సాంకేతికాలు ఉపయోగిస్తారు. మోడల్ 1. Some elements first letter of their English name, if we use an symbol to represent their in short form. In this case, only the first English capital letter
ఆర్ యూజ్. కొన్ని మూలకాలకు వాటి ఆంగ్ల నామము అందలి అక్షరాలలోని మొదటి అక్షరాన్ని సంకేతంగా సూచిస్తాం. ఈ సందర్భాల్లో ఆ ఆంగ్ల పదంలోని మొదటి పెద్ద అక్షరం మాత్రమే ఉపయోగిస్తాం. లెట్స్ సీ సచ్ ఎలిమెంట్స్. అలాంటి మూలకాలను కొన్నింటిని ఈ పట్టిక ద్వారా చూద్దాం. హైడ్రోజన్. ద ఫస్ట్ లెటర్ ఆఫ్ హైడ్రోజన్ ఈస్ హెచ్. కార్బన్ సి. నైట్రోజన్ N. Oxygen O. Fluorine F. Sulfur S. Boron B. Phosphorus P. Iodine I. Model 2. If two or more elements start with the same letter, in such cases, the second letter or the prominent letter is added with the first letter. రెండు లేదా అంతకంటే ఎక్కువ మూలకాలు ఒకే అక్షరంతో ప్రారంభమైతే అటువంటి సందర్భాలలో రెండవ అక్షరం లేదా ప్రముఖ అక్షరం దాని మొదటి అక్షరంతో జత చేయబడుతుంది. ఇక్కడ మొదటి అక్షరం క్యాపిటల్ లెటర్గా, రెండవ అక్షరం స్మాల్ లెటర్గా తీసుకుంటాము. లెట్స్ సీ సచ్ ఎలిమెంట్స్. కార్బన్ సి. కాల్షియం Ca. క్యాడ్మియం Cd. క్లోరిన్ Cl. చూశారు కదా, ఇక్కడ 4 మూలకాలు కూడా సి అనే అక్షరంతోటే మొదలయ్యాయి. కాబట్టి కార్బన్కి సిగా తీసుకున్నాము. కాల్షియంకి మాత్రం సికి అదనంగా దానిలోని రెండవ అక్షరాన్ని Caగా తీసుకున్నాము. క్యాడ్మియంలో Ca అనకుండా సి తర్వాత అందులో ఉన్నటువంటి ప్రముఖ అక్షరం ప్రామినెంట్ లెటర్ డి కాబట్టి Cdగా తీసుకున్నాము. అదేవిధంగా క్లోరిన్లో సి నెక్స్ట్ దానిలోని ప్రామినెంట్ నెంబర్ ఎల్ కలిపి Clగా తీసుకోవడం జరిగింది. అలాగే పి అక్షరంతో మొదలయ్యేటువంటి మూలకాలు చూసినట్లయితే ఫాస్ఫరస్ పి, ప్లాటినం Pt, పెల్లాడియం Pd. ఆ తర్వాత బి అనే అక్షరంతో మొదలయ్యేటువంటి మూలకాలు చూసినట్లయితే బోరాన్ బి, బేరియం Ba, బ్రోమిన్ Br, బెరీలియం Be. మోడల్ 3. దెర్ ఆర్ యూనిక్ సింబల్స్ ఫర్ సమ్ ఎలిమెంట్స్. కొన్ని మూలకాలకు ప్రత్యేకమైన చిహ్నాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, సోడియం సంకేతం Na కానీ దాని ఇంగ్లీష్ నేమ్ స్పెల్లింగ్ వచ్చి SODIUM. ఇందులో ఈ స్పెల్లింగ్లో Na అనే అక్షరం ఎక్కడా లేదు. మరి అయినప్పటికీ సోడియం యొక్క సంకేతాన్ని Naగానే తీసుకున్నాము. ఎందుకో తెలుసా? ఎందుకంటే సోడియం యొక్క లాటిన్ నేమ్ నేట్రియం. ఈ విధంగా నేట్రియంకి సంబంధించినటువంటి మొదటి అక్షరం క్యాపిటల్ N, తర్వాత ప్రముఖ అక్షరం A కలిపి సోడియం యొక్క సింబల్ Naగా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మరికొన్ని సంకేతాలను లాటిన్ నేమ్ ఆధారంగా ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. సోడియం లాటిన్ నేమ్ నేట్రియం, సింబల్ Na. పొటాషియం లాటిన్ నేమ్ కాలియం, సింబల్ is K. ఐరన్ లాటిన్ నేమ్ ఫెర్రమ్, సింబల్ is Fe. కాపర్ లాటిన్ నేమ్ is క్యూప్రమ్, సింబల్ is Cu. సిల్వర్ లాటిన్ నేమ్ is అర్జెంటినం, సింబల్ is Ag. గోల్డ్ లాటిన్ నేమ్ ఆరం, సింబల్ is Au. మెర్క్యూరీ లాటిన్ నేమ్ హైడ్రాజియం, సింబల్ Hg. lead లాటిన్ నేమ్ ప్లంబమ్, సింబల్ Pb. టిన్ లాటిన్ నేమ్ స్టానమ్, సింబల్ Sn. antimony స్టిబియం Sb. tungsten wolfram W. Do we know how to symbolize elements? Now everyone should learn the names and symbols of the first 20 elements in the periodic table. మూలకాలకు సంకేతం ఏ విధంగా సూచించాలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మూలకాల ఆవర్తన పట్టికలోని మొదటి 20 మూలకాల యొక్క పేర్లు మరియు సంకేతాలను అందరూ నేర్చుకోవాలి. తప్పకుండా నేర్చుకుంటారు కదా. ఓకే, ఈ వీడియో పూర్తయిన తర్వాత నేర్చుకోండి. ఫస్ట్ 20 ఎలిమెంట్స్ ఆర్: 1 హైడ్రోజన్ H, 2 హీలియం He, 3 లిథియం Li, 4 బెరీలియం Be, 5 బోరాన్ B, 6 కార్బన్ C,
7. Nitrogen N. 8. Oxygen O. 9. Fluorine F. 10. Neon Ne. 11. Sodium Na. 12. Magnesium Mg. 13. Aluminium Al. 14. Silicon Si. 15. Phosphorus P. 16. Sulfur S. 17. Chlorine Cl. 18. Argon Ar. 19. Potassium K. 20. Calcium Ca. ఫార్ములా సాంకేతికము. The chemical symbol for an element represent the element either in pure state or in combined state. That is, it can refer to either an elemental state or compound state. మూలకం యొక్క సంకేతం అనునది దాని స్వచ్ఛమైన స్థితిని లేదా మిశ్రమ స్థితిని సూచిస్తుంది. అనగా ఒక మూలక స్థితినైనా సూచించవచ్చు లేదా సమ్మేళన స్థితినైనా సూచించవచ్చు. We know that a chemical symbol is one or two letters designation of an element, as well as compounds are combination of two or more elements. A chemical is an expression that shows the elements in a compound and the relative properties of those elements. రసాయన సంకేతం అనగా ఒక మూలకం యొక్క ఆంగ్ల నామం నందలి ఒకటి లేదా రెండు అక్షరాలను సూచిస్తుందని మనకు తెలుసు కదా. అలాగే సమ్మేళనాలు రెండు లేదా అంతకంటే ఎక్కువ మూలకాల కలయిక. రసాయనిక సాంకేతికం అనేది ఒక సమ్మేళనంలోని మూలకాలను మరియు ఆ మూలకాల యొక్క సాపేక్ష లక్షణాలను చూపించే వ్యక్తీకరణ. Suppose the symbol of an element sometimes represent a single molecules of that element. Let's look at some such elements that are fixed alone. ఒక మూలకం యొక్క సంకేతం కొన్నిసార్లు ఆ మూలకం యొక్క ఒక ఒంటరి అణువును సూచిస్తుందని అనుకున్నాం కదా. అలాంటి కొన్ని మూలకాలను ఇక్కడ చూద్దాం. ఇవి ఒంటరిగానే స్థిరంగా ఉంటాయి. ఎగ్జాంపుల్స్: హీలియం He, నియాన్ Ne, ఆర్గాన్ Ar, క్రిప్టాన్ Kr, xenon Xe, ఫెరమ్ Fe, హైడ్రోజియం Hg and cobalt Co. Remaining many elements occur in combination with one more atoms of its own kind with one more atoms of other elements as molecules. మిగిలిన అనేక మూలకాలు దాని సజాతీయ అణువులైన మరొక అణువులతో కలిసి కానీ లేదా వేరే ఇతర మూలకాల యొక్క అణువులతో కలిసి కానీ స్థిరమైన సమ్మేళనాలుగా ఏర్పడతాయి. ఎగ్జాంపుల్: హైడ్రోజన్ H2, కార్బన్ మోనాక్సైడ్ CO, సోడియం క్లోరైడ్ NaCl. C stands for one atom of carbon in the elemental form. CO stands for one atom of carbon and combination with one atom of oxygen, and the atom is smallest particle of the element. Here C is pure state and CO is combined state. ఇందులో C మరియు Oలు అతి చిన్న పరిమాణం కలిగినటువంటి పరమాణువులు. C మరియు Oలు సంకేతాలు అని మనకు తెలుసు. ఇక్కడ రెండు మూలకాలను ఒకేసారి సూచించడాన్నే ఫార్ములా సాంకేతికం అంటారు. క్లాసిఫికేషన్ ఆఫ్ కాంపౌండ్స్ అకార్డింగ్ టు దేర్ మాలిక్యూల్స్. వాటి అణువుల ప్రకారం సమ్మేళనాల వర్గీకరణ. మోనోటమిక్ కంటైన్స్ ఓన్లీ వన్ ఆటమ్. ఒక అణువును కలిగి ఉన్నట్లయితే దానిని మోనోటమిక్ అంటాం. ఎగ్జాంపుల్: హీలియం He, నియాన్ Ne, ఆర్గాన్ Ar. డయాటమిక్ కంటైన్స్ ఆఫ్ టూ ఆటమ్స్.
రెండు అణువులను కలిగి ఉన్నట్లయితే దానిని డయాటమిక్ అంటాం. ఎగ్జాంపుల్ H2 హైడ్రోజన్, O2 ఆక్సిజన్, N2 నైట్రోజన్. ట్రయాటమిక్ కంటైన్స్ ఆఫ్ 3 ఆటమ్స్. 3 అణువులను కలిగి ఉన్నట్లయితే దానిని ట్రయాటమిక్ అంటాం. ఎగ్జాంపుల్ O3 అండ్ CO2. పాలీఅటామిక్ కంటైన్స్ 4 ఆర్ మోర్ ఆటమ్స్. 4 లేదా అంతకంటే ఎక్కువ అణువులు కలిగి ఉన్నట్లయితే దాన్ని పాలీఅటామిక్ అంటారు. ఎగ్జాంపుల్ P4, Se8, H2SO4. H2. H stands for a molecule of hydrogen consisting of 2 hydrogen atoms. హైడ్రోజన్ H అనే పరమాణువు స్థిరంగా ఉండడం కోసం మరొక H అనే పరమాణువుతో జతకలిసి H2గా ఏర్పడుతుంది. అప్పుడు దాని యొక్క కెమికల్ ఫార్ములా H2. H2O stands for a molecule of water consisting of 2 atoms of hydrogen and 1 atom of oxygen. H2O యందు 2 హైడ్రోజన్ పరమాణువులు మరియు ఒక ఆక్సిజన్ పరమాణువు ఉంది కావున దానిని H2Oగా సూచిస్తారు. H2SO4 stands for a molecule of sulfuric acid consisting of 2 atoms of hydrogen, 1 atom of sulfur and 4 atoms of oxygen. H2SO4 అనే సమ్మేళనం యందు 2 హైడ్రోజన్ పరమాణువులు, ఒక సల్ఫర్ పరమాణువు, 4 ఆక్సిజన్ పరమాణువులు ఉంటాయి. పట్టికలోని రసాయనిక సమీకరణాలను ఈ క్రింది విధంగా చదవలేను. హైడ్రోజన్ H2, నైట్రోజన్ N2, ఆక్సిజన్ O2, ఓజోన్ O3, వాటర్ H2O, సల్ఫర్ డయాక్సైడ్ SO2, సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4, నైట్రిక్ యాసిడ్ HNO3. హైడ్రోక్లోరిక్ యాసిడ్ HCl, సోడియం హైడ్రాక్సైడ్ NaOH, కాల్షియం హైడ్రాక్సైడ్ CaOH taken twice, సోడియం క్లోరైడ్ NaCl, సోడియం కార్బోనేట్ Na2CO3, సోడియం బైకార్బోనేట్ NaHCO3, అమోనియం క్లోరైడ్ NH4Cl, హైడ్రోజన్ పెరాక్సైడ్ H2O2, సిల్వర్ నైట్రేట్ AgNO3. ఈరోజు టాపిక్స్ నేర్చుకున్నారు కదా. ఇప్పుడు వాటికి సంబంధించిన అసైన్మెంట్. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ సింబల్? సెకండ్ వన్, వాట్ ఈస్ ఫార్ములా? థర్డ్ వన్, హూ ఫస్ట్ ఇంట్రడ్యూస్ ద సింబల్? ఫోర్త్ వన్, ఇన్ వాట్ వేస్ ఆర్ ద సింబల్స్ షోన్? గివ్ సమ్ ఎగ్జాంపుల్స్. ఫిఫ్త్ క్వశ్చన్, write the names and symbols of the first 20 elements in the periodic table. Thank you.